సరే, 5 రాష్ట్రాల ఇటీవల ఎన్నికలు జరిగినాయి. దాని ఫలితాలు వచ్చినాయి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇటు పక్కన ఉన్న తమిళనాడు కావచ్చు. ఈ ఎన్నికల సరళ చూస్తే ఫలితాల సరళని మీరేమనుకుంటున్నారు? సరళని విశ్లేషిస్తే ఏమనిపిస్తుంది? కాంగ్రెస్, బీజేపీ గారు పక్కన కొత్త పార్టీ అంటే నేను అనుకుంటున్నాను, మరి మీరు దాన్ని కరెక్ట్ చేయాలా? అంటే ప్రజలు కొద్దిగా పనిచేసే దానికి ఏదైతే పార్టీలు ఉన్నాయో కల్లిబొల్లి మాటలు చెప్పి ఏదో మీకు అది చేస్తాం ఇది చేస్తామని పబ్బం పడిపోయే వాళ్ళకు పులి స్టాప్ పెట్టాలనే దానికి వచ్చేసిండ్రు. ఎందుకంటే కొంచెం యంగ్స్టర్స్ ఇంకా కులం మతం అనేది ఉంది. యంగ్స్టర్స్ ఒక మార్పు వచ్చింది. ఏంటి, ఏదో ఒక మనం మార్పు చేయాలా, ఎవరు నిజంగా చేయగలుగుతారు? ఈరోజు విజయ్ పార్టీ ఉంది. నిజంగా అసలు ఆ పార్టీ వచ్చి రెండేళ్లలో పాపం ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఆయన దాని చుట్టే తిరుగుడైంది. రెండోది ఆయనను క్యాంపెయిన్ కూడా చేయలేదు. ఆయనకు టైమింగ్స్ ఇచ్చిండ్రు. మీరు ఈ టైంకి వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయాలా, ఈ టైం దాటితే మీరు ఇక్కడ చేయొద్దు. ఇప్పుడు పొలిటికల్ సినిమా కూడా రిలీజ్ చేస్తారు బయటికి. అది సినిమా వదిలిపెట్టేసారు. ఈయన మీటింగ్స్ ఈయన కాంటాక్ట్ చేయాలంటే ఈయన ఒక 5:30కి ఒక మీటింగ్ అనుకుంటాడు. అది 6:30 అయితే పెట్టొద్దంటే ఎట్లా? రోజు ఎంతో డిలే అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడట ఈవెన్ 10 o'clock వస్తానని తెల్లారుగా 10 o'clock వచ్చేటోడట, 6 o'clock వచ్చేటోడట. మరి అప్పుడు ఆ విధంగా అయినప్పుడే కదా పార్టీ వచ్చింది. సో ప్రజలలో నిజంగా చెప్పాలంటే యూత్లో మార్పు వచ్చింది. మార్పు రాబట్టే వెస్ట్ బెంగాల్లో దీది ఏ మాటలండి ఆమెది. ఏదైనా ఏ పార్టీ ఉంది సెంట్రల్లో అనేది మనకు కాదు. అది కూడా మన ప్రభుత్వమే, ప్రజల కోసమే, ప్రజల నుంచి ఏర్పడ్డ ప్రభుత్వమే కదా. అదేవరో పక్కన పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తలేరు కదా. నీకెట్లయితే ఆమెకు మమతా బెనర్జీ గారికి అయితే ఏ ప్రజలైతే వేస్తే సీఎం అయిందో అదే అలాంటి ప్రజలు దేశంలో ఉన్న వాళ్ళు వేస్తున్నప్పుడే ఆ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని ప్రైమ్ మినిస్టర్ను నీ ఇష్టం ఉన్నట్టు నోరుకు తిడితే ఓన్లీ నీ ఓట్ల కోసము బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చేందరికి నీవు ఓటర్లు ఏమంటే చెప్తావు. అది తప్పు కదా. ఏ రోజు నీ ఉన్నన్ని రోజులకు నీకు ప్రభుత్వం ఉంటుంది. నీ పోయిన తర్వాత ఎట్లా, ఎవరు ఆపాలి వాళ్ళను? మన దగ్గర ఉన్న మైనారిటీలు 100% మన దగ్గర ఉండాలా. వారికి కష్టాన్ని నష్టాము అలాంటి ఏదైతుందో ప్రభుత్వం ఆదుకోవాలా. దాంట్లో ఎవరు నో అంటలేరు. కానీ వేరే దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా చేయాలని చెప్పి ఆమె ఏదైతే చేసిందో దానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిండ్రు.